పోయిన ముసలోడు ఇయ్యలేదు, ఇప్పుడు వచ్చిన యువకుడు ఇస్తలేడు. ఇప్పుడు ఆయన దేవుడి మీద ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు హాని చేసే ఏ పని చెయ్యను, తెలంగాణకు నష్టం చేయను అని చెప్తుంటే మీరేంటి అంత విమర్శ? పని చేస్తే నష్టమన్నా లాభమని అవుతుంది, పని చేయకపోతే నష్టం కాదు లాభం కాదు. పని చేస్తే అది ఒప్పో తప్పో అవుతుంది, అసలు పని చేయకపోతే తప్పు కాదు ఒప్పు కాదు. మరి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి కేంద్రాన్ని పెద్దలందరినీ కలుస్తూ ఉన్నాడు కదా, పని చేయకపోతే ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు? ఆయన వారం కోసం ఢిల్లీ పోతుండు, ఎందుకు పోతుండేమో మరి తెలియదు నాకు. మీకు తెలియకుండా ఉంటుందా ఎందుకు పోతున్నారని మీరు అనుకుంటున్నారు? తెలియదండి నాకైతే నిజంగా. మొన్న ఒకరోజు మేము పార్లమెంట్ నడుస్తుంటే ఢిల్లీ ఉన్నాడు, పార్లమెంట్ అదే వారంలో ఇక్కడికి వచ్చేసినాం, మళ్ళీ ఢిల్లీ ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ పోయిండు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయట్లేదు అంటున్నారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ పెట్టారు, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, బోల్డ్ అని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఏది వచ్చిందండి? చెప్పారు కదా లక్ష. ఆంధ్రాలో వచ్చినాయి, నేను చెప్తా. గూగుల్ సంస్థ పెట్టింది, రిలయన్స్ సంస్థ పెట్టింది, ఈ మధ్య ఇంకోటి ఏదో సంస్థ కొన్ని 1.5 2 లక్షల కోట్లు అయితే నాకే నోటుకున్నాయి. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అయితే వచ్చాయి రాష్ట్రానికి. ఎట్లా ఎవరు ఒక సంస్థ పేరు చెప్పండి, వస్తే సంతోషం అండి, నేను కూడా కంగ్రాచులేట్ చేస్తా రేవంత్ని. మీరు చూడలేదా? తెలియదమ్మా, నేను అన్ని నాకు తెలవాలి, నేను ఎంపీ కాగానే నాకు ప్రపంచంలో జరిగాయని తెలియాలని రాష్ట్రంలో సరే రాష్ట్రంలో అన్ని తెలవాలని ఏం లేదు కదా. సరే, తెలంగాణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏది రెండిట్లో మేలు, అట్లీస్ట్ మేలు అని మీరు అనుకుంటున్నారు? కాస్త రివర్స్ తీసుకుపోవడంలో వాళ్ళు మరీ ఎక్కువ రివర్స్ తీసుకుపోయారు, ఇక దాన్ని పైకి తేవడంలో వీళ్ళు విఫలమవుతున్నారు, అది ఇంకా రివర్స్ పోతున్నారు. డెవలప్ చేసుడు కాదు, అండర్ డెవలప్ ఎవరు ఎక్కువ చేసారు ఎవరు తక్కువ చేసారు. అసలు మొత్తం హైదరాబాద్ మొత్తాన్ని కూడా ఒక ఫారెన్ సిటీ. డిస్ట్రక్షన్ ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ, డిస్ట్రక్షన్ కేసీఆర్ ఎక్కువ. సర్ప్లస్ స్టేట్ని మొత్తం 7 లక్షల కోట్ల అప్పులో ముంచి అన్ని రంగాలని టోటల్గా డిస్ట్రక్టివ్గా చేసి పోయిండు. రేవంత్ కాస్త తక్కువ అంటారు, అంటే 2 ఏళ్ళు అయింది కదా. 2 ఏళ్ళు అయింది, అది కూడా ఒక పాయింటే. మరి మొత్తం హైదరాబాద్ని అంతా హైడ్రా ఇలాంటివన్నిటితో మూసీని పునరుజ్జీవించడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ సుందరీకరణగా నగరాన్ని తీర్చిదిద్దుతామని చెప్తున్నారు కదా. ఈయన మంత్రులు కొందరు గుజరాత్ పోయినరు, సాబర్మతి రివర్ ఫ్రంట్ చూసి వచ్చిండ్రు. సాబర్మతి కూడా ఒకప్పుడు మూసీ అంత దరిద్రంగానే ఉంటుండే, ఇవాళ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్. అహ్మదాబాద్ నడి ఒడ్డున లండన్లో థేమ్స్ ఉన్నట్టు ఉంటుంది. 2 సైడ్లు టూరిజం అట్రాక్షను, ఫుడ్ కోర్ట్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేసి పెట్టిండు ఆయన సీఎం ఉన్నప్పుడు. ఇది చూడ్డానికి పోయిండు. అది చేసేటప్పుడు అక్కడ ఉన్న ఏదైతే ఆ ప్రవహించే ప్రాంతంలో కబ్జాలు చేసి గరీబోలు ఉండేనో వాళ్ళందరికీ ఇల్లు కట్టించి షిఫ్ట్ చేసిండు నరేంద్ర మోడీ. ఆ రోజు షిఫ్ట్ చేసినాక ఇది డెవలప్ చేసుకున్నాడు. ఈయన ఏమైనా కట్టిండా? ఎవరైనా షిఫ్ట్ చేసిండా? ఎందరిని కూలగొడతాడు? ఈ కాంగ్రెస్ వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంటుంది, కూలగొడతారా? లేదు. ఓ నాగార్జున దొరికిండు, ఇంకొకళ్ళు ఇద్దరు సినిమాలు దొరికిండ్రు. దాన్ని చూపెట్టి వేరే పెద్ద మనుషుల్ని భయపెట్టించాలి, పైసలు తీసుకోవాలి. హైడ్రా హ్యాస్ బికమ్ ఎన్ ఇన్కమ్ సోర్స్, ఆ జేసీబీ హ్యాస్ బికమ్ ఎన్ ఇన్కమ్ సోర్స్. ఏది చేసినా మీరు కరప్షనే చూస్తున్నారు వాళ్ళ దాంట్లో. చేయండి అమ్మా, మూసి మీరు సాబర్మతి లాగా చేస్తే సంతోషం. మీ జేసీబీ ఓల్డ్ సిటీకే పోతుంది, ఎట్లా చేస్తారు మీరు ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు గరీబులని? దశాబ్దాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తే కానీ నువ్వు మూసి డెవలప్ చేయలేవు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇవన్నీ సాధ్యమా? సాబర్మతి నది నుంచి వాటరు అహ్మదాబాదు ఏదైతే నడి ఒడ్డున రివర్ ఫ్రంట్ చేసిండో వాటర్ తీసుకొచ్చి పోసిరు అక్కడ. అవును, నువ్వు ఎన్ని నుంచి తెచ్చిపోస్తావు? ఉందా ప్లాన్? ఉందా? కాళేశ్వరం నుంచి 20 TMCలు ఉందా ప్లాన్? ఉందా? చెప్తున్నారు కదా, అంటే రూట్ మ్యాప్ లేదు, డిపిఆర్ రాలేదు, ఇంకేం లేదు. ఇది ఒకటే ఉంది, 4 ఉంది అంతే, దాని తప్ప ఇంకేం లేదు. దానికి కావాల్సిన అమౌంట్ కూడా చెప్తున్నారు కదా, ఇన్ని కోట్లని కావాల్సి ఉంటుంది అని. నాలుకతోటి జరుగుతున్నాయి అంతే వాగ్దానాలు. మీరు అనుమతిస్తే అయిపోతుంది డిపిఆర్. పైసలే